ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో ఈరోజు బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తా ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. మావోయిస్టులని పూర్తిగా నిర్మూలిస్తామనే శపథం చేసి మరి కేంద్ర ప్రభుత్వం 26 మార్చి నాటికి వాళ్ళని తొదముట్టిస్తాం, అసలు లేకుండా చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాపాడవలసినటువంటి హోమ్ మినిస్టర్ గారే ఆ విధంగా జన సంహారానికి ఆయన పూనుకోవటం జరిగింది. వాళ్ళు మేము శాంతి చర్చలకు వస్తాము అని చెప్పి మేము ఇప్పుడు ఆయుధాలు కూడా ఇప్పుడు పట్టము, సేజ్ ఫైర్ చేస్తాం, కొంతకాలం శాంతి చర్చలకు మమ్మల్ని పిలవండి అని వాళ్ళు అడిగారు. శాంతి చర్చలకు వాళ్ళని పిలవాలని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని పీస్ లవింగ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కోరుతున్నాయి, అన్ని లెఫ్ట్ పార్టీస్ కోరుతున్నాయి, మేధావులు కోరుతా ఉన్నారు. కానీ అయినా కూడా వాళ్ళని మేము వస్తామన్నా కూడా వాళ్ళని అంగీకరించకుండా ఇదే సమయం అనుకుని వాళ్ళని తొదముట్టించాలని కేంద్ర ప్రభుత్వం అది విష ప్రయోగం, విష పన్నాగాలు పన్నుతుంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా మేము ఇప్పటికే అనేక పర్యాయాలు అన్ని జిల్లాల్లోనూ జరిపాము. అన్ని వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళని తక్షణం శాంతి చర్చలకి మావోయిస్టులు పిలవాలని, కగారు ఆపరేషన్ నిలిపివేయాలని, ఈ దారుణ మానవ హననాన్ని నిలిపివేయాలని చెప్పి కోరుతూ చేశాము. ఆ క్రమంలోనే ఇవాళ కూడా ఈ అన్ని పార్టీల తరఫున ఇక్కడ ఈ సదస్సు జరిపాము. ఈ సదస్సు ప్రకారంగా 5 నుంచి 10వ తారీఖు వరకు అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి సెమినార్లు, ఊరేగింపులు జరపాలని పిలిపివ్వడం జరిగింది. అలాగే గవర్నర్ కూడా ఈ అంశం తీసుకెళ్ళి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి ఈ అంశాన్ని కోరుతూ ప్రాతినిధ్యం ఇవ్వాలని భావించడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా పార్టీస్ అన్నిటికీ కూడా విజ్ఞప్తి చేసి వాళ్ళను కూడా ఇటువంటి సమావేశాలు జరిపి తద్వారా ఈ వాయిస్ని ఇంకా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని కోరటం జరిగింది. కర్రెగుట్టలపైన సాయుధ బలగాలను దింపి చుట్టుముట్టి ఒకవైపున ప్రకటన కూడా చేస్తూ నిర్మూలిస్తాం, ఏరి పారేస్తాం అని ఒక పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పాలకులే ప్రకటించడం నిజంగా చాలా విచారకరం. రాజ్యాంగబద్ధంగా పరిపాలనను కొనసాగిస్తామని ప్రతినబూని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగమే అమలు కాకుండా చేస్తూ రాజ్యాంగాన్ని ప్రమాదకరంలో దించేసి వీళ్ళు అశాంతిగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి తీరు అందరికీ ఆందోళన కలిగిస్తుంది. వందలాది మందిని పుట్టనబెట్టుకున్న తీరు ఇవాళ పచ్చదనంతో అందంగా ఉండాల్సినటువంటి అడవిని రక్తపు టేరుల్లో ముంచి మావోయిస్టులను ఏరిపారేస్తామంటూ మావోయిస్టులతో పాటు ఆదివాసులను అందరినీ కూడా పుట్టనబెట్టుకుంటున్న తీరు చాలా విచారించదగ్గ విషయం, బాధాకరం, దుర్మార్గం కూడా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది, నిరసించాల్సినటువంటి అవసరం ఉన్నది. మావోయిస్టులకు చేస్తున్నటువంటి పోరాటానికి అదేవిధంగా ఆదివాసీలకు అండగా నిలబడడానికి అందరూ కదిలి రావాలని. ఎందుకంటే నెల రోజుల క్రితం మావోయిస్టులు ఒక ప్రకటన చేశారు, మేము చర్చలకు సిద్ధము అని. అప్పటి నుండి ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మాకు కల్పించండి, మేమందరం కూర్చొని మాట్లాడుకొని చర్చలకు మేము ముందుకు వస్తాము అని అన్న తర్వాత కూడా నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్లపైన కాల్పులు జరిపి చంపడం అనేది ఏ మేరకు సరైందో ఒక్కసారి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ప్రభుత్వమే ఇట్లాంటి తప్పిదాలు చేస్తూ ఇంకొక వైపున శాంతి కోసం ఆరాటపడుతున్నటువంటి ప్రజలు శాంతిగా బతకాలని కోరుకుంటున్నటువంటి నక్సలైట్లను మట్టుబెట్టడం అనేటువంటిది ఇది సరైంది కాదు. ఇవాళ రాజ్యాంగమే అతి ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుక రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచించాలని, అదేవిధంగా సాయుధ బలగాలను వెంటనే కర్రెగుట్టపై నుంచి వెనక్కి పిలిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజా సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఏఐఎఫ్టియు, రైతు కూలీ సంఘం, పీడిఎస్యు విజృంభణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, పిఓడబ్ల్యూ స్త్రీ విముక్తి, మేమందరం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే నక్సలైట్లతో
చర్చలు జరిపి, మావోయిస్టులతో చర్చలు జరిపి, వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారో మీరు అడిగితే కదా చెప్పాల్సింది. అడిగేటువంటి అవకాశమే ఇవ్వకుండా ఏకపక్ష కాల్పులు జరిపి ఆ రకంగా చంపడం అనేటువంటిది సరైంది కాదు అనేటువంటిది మేము తెలియజేస్తూ వెంటనే సానుకూలంగా స్పందించి ముందుకు రావాలని చర్చలకు కోరుతున్నాం. అణిచివేసేటటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. నక్సలైట్లు హింస చేస్తున్నారు అని అనుకుంటే చట్ట ప్రకారం శిక్షించాల్సినటువంటి చర్యలు తీసుకోవచ్చు. కానీ వీళ్ళే చట్టాన్ని అతిక్రమించి మొత్తం సామూహికంగా నిర్మూలిస్తామనేటటువంటి పేరుతో ఈ కార్యాచరణ జరుగుతుంది. ఆదివాసీలు ఉండేటటువంటి అత్యధిక ప్రాంతాలన్నింటిలో కూడా పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేసి, వలగాలను ఏర్పాటు చేసి, పోలీస్ స్టేషన్లంతా కూడా ఆదివాసీలంతా కూడా క్యాంపుల్లో పెడుతున్నారు. వాళ్ళకి సరిగా తిండి పెట్టడం లేదు, వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వడం లేదు, చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఆదివాసీలని. అట్లాగే ఆదివాసీ స్త్రీలను మానభంగాలు కూడా చేస్తున్నారు. ఆ మానభంగాలు గురవుతున్నటువంటి ఆ మహిళలు మమ్మల్ని ఈ రకమైనటువంటి పద్ధతిలో హింసించే కంటే చంపేయండి అని చెప్పి కూడా అంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయని బయటికి వ్యక్తమవుతుంది. అట్లాగే పురుషుల్ని చిత్రహింసలు పెట్టేటటువంటి క్రమంలో మర్మాంగాలను కోసివేస్తున్నటువంటి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి వస్తున్నాయి. ఇలాంటి హింస, ఇలాంటి దారుణమైనటువంటి అణిచివేత జరిగేటటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. ఆ అడవుల్లో ఉండేటటువంటి ప్రాంతాలంతా కూడా అక్కడ ఉండేటటువంటి ఖనిజాలని, సహజ వనరులని ఈ కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయాలంటే నక్సలైట్లు అడ్డంగా ఉన్నారు, ఆదివాసీలు అడ్డంగా ఉన్నారు. అందుకని నక్సలైట్ల ముసుగులో మొత్తం ఆదివాసీలను కూడా నిర్మూలించాలి, ఆ ప్రాంతాన్ని అది పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలనేటటువంటి ఒక కుట్ర కూడా ఇందులో ఉంది. అందుకనే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటుంది. ఇప్పుడు 25,000 మంది బలగాలను పెట్టి వాళ్ళని ఏరివేస్తాం మార్చి 26 నాటికి, 2026 మార్చి నాటికనే అంటున్నారు. ఒకవైపు మావోయిస్టులు ఇప్పటికే 2-3 సార్లు చర్చలు జరుపుదామని చెప్పి చర్చలు జరపడానికి సిద్ధమని ప్రకటన చేశారు. చర్చలు జరుపుతామన్న తర్వాత 25,000 మంది కేంద్ర బలగాలు ఏమవసరం ఉంది? వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఇలా ముఖ్యంగా మావోయిస్టులతో చర్చలు జరపాలని ఒక ప్రజాస్వామిక డిమాండ్తోనే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు మరి సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ దేశంలో మరి ఉన్నటువంటి మావోయిస్టులతోని ప్రభుత్వం చర్చలు జరపాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు శాంతికి వస్తామని, చర్చలు జరుపుతామని ప్రకటించడం జరిగింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు ఏరివేత పేరుతో కాకుండా, ఎన్కౌంటర్ల పేరుతో కాకుండా ఈ మావోయిస్టు ఉద్యమాన్ని శాంతి భద్రత సమస్య కాకుండా ఒక సామాజిక కోణంకెళ్ళి చూసి మరి మావోయిస్టులతో చర్చలు జరిపి దీంతో సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఏర్పాటు ఉద్యమాలు, అది నాగాలాండ్ కావచ్చు, మిజోరాం కావచ్చు, అనేక రాష్ట్రాలలో ఇటువంటి జరుగుతున్న సందర్భంగా ఆయా ప్రభుత్వాలు చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. కొద్దిగా ఉపయోగకరంగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాలు జనజీవన స్రవంతి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక ఇవాళ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం బేషరతుగా, షరతులు లేకుండా మరి వాళ్ళతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా అందరూ కూడా కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి, అదేవిధంగా శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఆదివాసులను అందరినీ కూడా రక్షించాలని చెప్పి వారు కోరుకోవడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.